హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ వ్లాగ్స్. ఈరోజు ఆర్ట్ వీడియోలో ఒక బ్రైడల్ డిజైన్ చూద్దాం. ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అనమాట. ఆల్రెడీ ఇది MDF బోర్డు మీద డిజైన్ వచ్చేసింది, ఒక పెళ్లి కూతురు డిజైను. సో దీన్ని నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి. నేను దీన్ని ఎక్కువ జ్యువెలరీని హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ ఆల్రెడీ మీకు చూపిస్తూ ఉన్నాను. సో ఈ మెటీరియల్స్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీకు కావాలంటే కామెంట్లో చెప్పండి, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో నేను ఫస్ట్ జ్యువెలరీ హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే పెళ్లి కూతురు కదా, అందుకని నేను కొంచెం హెవీ జ్యువెలరీ చేద్దాం అనుకుంటున్నాను. ఈ దీంట్లో వచ్చేటప్పటికి నెక్ పీస్, చాందబాలి ఇయర్ రింగ్స్, తర్వాత 2 రింగ్స్ ఉన్నాయి, పాపడ్ బిల్ ఉంది. సో దీన్ని హైలైట్ చేయాలి. సో నేను అనుకున్న కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది అనేసి, మామూలుగా పచ్చలు కెంపులు అట్లా వాడతారు కదా, నేను వచ్చేసి వైట్ బ్లూ కాంబినేషన్ కావాలనేసి చిన్న స్టోన్స్ వైట్వి కుందన్ షేప్ అంటే డ్రాప్ షేప్లో ఉండే బ్లూ కలర్లో ఉన్నవి తీసుకున్నాను. అంటే వైట్ రాయల్ బ్లూ కాంబినేషన్ తీసుకున్నాను అనమాట. మీరు కావాలంటే ఇంకా వేరే కలర్ కాంబినేషన్ కూడా తీసుకోవచ్చు. కొంతమంది వైట్ రెడ్ తీసుకుంటారు, కొంతమంది వైట్ గ్రీన్ తీసుకుంటారు. సో నాకు ఈ కలర్ బాగా అనిపించింది, సో నేను అందుకని చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ 2 లైన్స్ వచ్చేసి వైట్, తర్వాత బ్లూ, మళ్ళీ 2 లైన్స్ వైట్, తర్వాత బ్లూ. సో నాకు అది వేసిన తర్వాత కూడా నాకు కొంచెం అనిపించకపోతే మళ్ళీ వైట్ స్టోన్స్ పెట్టాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సో దీని గురించి నేను మాట్లాడుతూ ఉంటాను. సో ఆల్రెడీ నా దగ్గర మెటీరియల్ ఉందని చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా. సో నేను ఆర్ట్ వర్క్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేయడం కాదండి, చాలా సంవత్సరాల నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఏ ఇయర్లో ఏ ఆర్ట్ వర్క్ మెటీరియల్ వచ్చినా, ఏ ఆర్ట్ కనిపించినా, టీవీలో కనిపించినా ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను మెటీరియల్ తెప్పించుకొని. సో అవి ప్రాక్టికల్గానే తెలుసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇది కూడా నేను ఓన్గా డిజైన్ వేద్దామని వేస్తున్నాను. ఇక్కడ నేను అంటించేది అయితే మాత్రం ఫెవికాల్తో అంటించట్లేదు, మీరు చూసారో లేదో, గోల్డ్ అవుట్లైనర్తోనే వాడుతున్నాను. ఎందుకంటే ఇది గోల్డ్ జ్యువెలరీ కదా, సో అందుకని మనకి గోల్డ్ టచ్ కూడా కనిపించాలి కదా. గోల్డ్ స్టోన్స్ అనమాట, జ్యువెలరీ అంటే గోల్డ్ కనిపించాలి, స్టోన్స్ ఉండాలి. సో అందుకోసము నేనేం చేస్తున్నానంటే గోల్డ్ ప్లస్ స్టోన్స్ అనమాట వాడుతూ ఉన్నాను నేను. సో ఈ జ్యువెలరీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే స్కిన్కి కలర్ వేయాలి, నెయిల్ పాలిష్ కలర్ వేయాలి, లిప్స్కి రెడ్ కలర్ వేస్తాను. లిప్స్కి రెడ్, ఆ తర్వాత నెయిల్ పాలిష్ రెడ్ వేస్తాను. తర్వాత బ్లౌజు శారీ ఉంది, బ్లౌజ్కి వచ్చి రెడ్ యూస్ చేశాను, శారీకి వచ్చి గ్రీన్ కలర్ వాడాను. ప్లెయిన్గా ఉండకుండా జస్ట్ సింపుల్గా ఒక డిజైన్ ఇచ్చాను. మీకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్లో కనిపిస్తుంది మీకు. తర్వాత హెయిర్ వచ్చేటప్పటికి చాలామంది ఏం చేస్తారంటే బ్లాక్ కలర్ వేస్తారు. సో బ్లాక్ వేసి మీకు అక్కడ కొంచెం షేడింగ్ లాగా గీతలు కనిపిస్తున్నాయి కదా, సో మొత్తం బ్లాక్ వేసి వదిలేవ్వకండి. బ్లాక్ ఒక 2 times 3 times వేయండి, అప్పుడు మీకు థిక్ బ్లాక్ కనిపిస్తుంది. తర్వాత బ్రౌన్ కలర్తో ఆ షేడింగ్ లాగా లాగండి, అప్పుడు మీకు కొంచెం బాగా కనిపిస్తుంది. ఒకవేళ ఇంకా హెయిర్ మీద లైట్ పడినట్టు అట్లా కనిపించాలంటే లైట్గా వైట్తో ఇస్తారు. సో ఆర్ట్ అనేది మీరు నేర్చుకుంటూ ఉంటే ఇంకా నెవర్ ఎండ్ అనమాట దానికి. సో నేను అట్లానే నేర్చుకున్నాను, నేనేం పర్ఫెక్ట్ కాదు, సో ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇట్లాగా మీరు వీడియోస్లో చూసే వాళ్ళు కూడా టాప్ ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలా కష్టపడి చేస్తూ ఉంటారు ఆర్ట్ వర్క్. సో ఇట్లాగా ఈ ఆర్ట్ అనేది మన ఇంట్రెస్ట్ అనమాట, మనం క్రియేట్ చేసుకుంటాం ఆర్ట్ అనేది. సో ఇట్లాంటి స్టోన్స్, మిర్రర్స్ మీకు షాప్స్లో దొరుకుతాయి. సో ఈ స్టోన్స్ నా దగ్గర మిగిలాయి అని చెప్తున్నాను కదా, ఎందుకంటే నేను 8 years బ్యాక్ సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ చేశాను అనమాట. సో సిల్క్ థ్రెడ్ జ్యువెలరీలో ఆల్మోస్ట్ టాప్ డిజైన్స్ ఏమున్నాయో నేను క్రియేట్ చేసుకున్నవి ఓన్గా, కొన్ని చూసి చేసినవి ఫస్ట్లో, తర్వాత నేను క్రియేట్ చేసుకున్నవి చాలా డిజైన్స్ ఉన్నాయి. మా పాపకు చేశాను, రిలేటివ్స్కి చేశాను. సో ఫంక్షన్స్ కోసం కూడా, రిటర్న్ గిఫ్ట్స్కి కూడా చేశాను అనమాట. మా ఇంట్లో వాళ్ళకి మాత్రమే చేశాను, సో మాకు దగ్గర వాళ్ళ కోసం చేశాను తప్ప. సో నాకు డిజైన్స్ కూడా గీయడం అంటే ఇష్టం కాబట్టి
సో సిల్క్ థ్రెడ్ జ్యువెలరీకి చాలా మెటీరియల్ యూస్ చేశాను నేను అప్పుడు. సో ఆ మెటీరియల్ కూడా ఇంకా ఉంది నా దగ్గర, అవి ఇంకా సేఫ్గా ఉన్నాయి. సో అట్లాంటివన్నీ ఎప్పుడన్నా యూస్ చేసి మళ్ళీ వర్క్ చేస్తూ ఉంటాను. సో అట్లా మిగిలిపోయిన స్టోన్స్ అన్నమాట ఇవి. సో హెయిర్ బ్యాండ్స్ కోసం వాడినప్పుడు స్టోన్స్ ఇట్లాంటివన్నీ మిగిలాయి అన్నమాట. సో నేను ఇంతకుముందు వీడియోలో సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ కూడా వీడియోస్ పెట్టాను. మీకు ఒకవేళ సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ కూడా నేర్చుకోవాలి, పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, ఎట్లా థ్రెడ్ చుట్టాలి, ఇప్పుడు లేటెస్ట్ నేను యాక్చువల్గా షేర్ చేసినవి పాత బ్యాంగిల్స్ అన్నమాట. కొన్ని కొత్తవి కూడా పెట్టాను. ఇప్పుడు లేటెస్ట్ డిజైన్కి తగ్గట్టు కుందన్స్ యూస్ చేస్తున్నారు కదా, సో ఆ కుందన్స్ యూస్ చేసి ఇప్పుడు లేటెస్ట్ ఎట్లా పెట్టాలి, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎట్లా చేయాలి, మీకు ఏమన్నా అవసరమైతే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అడగండి నన్ను. కామెంట్స్లో చెప్తాను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ఎట్లా చేయాలని, లేటెస్ట్ డిజైన్సే చూపిస్తాను. సో ఇప్పుడైతే కుందన్స్ మోడల్ డిజైన్స్ ఎక్కువగా ఫేమస్ కదా, సో అందరు కుందన్సే యూస్ చేస్తున్నారు. సో ఇక్కడ మళ్ళీ ఆర్ట్ వర్క్లోకి వచ్చేద్దాము. దీంట్లో వచ్చి ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా పాపడి బిళ్ళ వాడుతూ ఉన్నాను. ఇప్పుడు పాపడి బిళ్ళ కూడా అయిపోతే అప్పుడు ఇంకా హెయిర్ కలర్, తర్వాత ఐబ్రోస్ ఇవి వేసిన తర్వాత స్కిన్ కలర్ కూడా వేస్తాను నేను. ఇంకా మిగిలింది ఫ్లవర్స్ అన్నమాట. ఫ్లవర్స్కి వచ్చేటప్పటికి మల్లెపూలు అంటే మనం వైట్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్తో వేయాలన్నమాట. సో మీకు కనిపించే ఆ రౌండ్స్ అంతా మొత్తం వైట్తో నింపటము, అక్కడక్కడ గ్రీన్తో టచ్ ఇస్తే మనకి పర్ఫెక్ట్గా మల్లెపూలు పెట్టుకున్నట్టుగా లుక్ వస్తుంది అనమాట. సో నేను ఈ డయాగ్రామ్ అంతా మొత్తం పెయింట్ చేశాను, కానీ బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా కంప్లీట్ చేయలేదు. ఈ లోపల మీకు వీడియో అయితే షేర్ చేసేస్తా ఉన్నాను. సో ఇట్లాంటి బ్రైడల్ ఒక ఫ్రేమ్ ఏదైతే ఉందో దీన్ని మనం డిఫరెంట్గా ఇంట్లో వాల్ హ్యాంగర్గా యూస్ చేసుకోవచ్చు, లేదా ఇప్పుడు పెళ్లి కూతురికి మెహందీ జరుగుతుంది కదా, మెహందీ కానీ హల్దీ కానీ జరిగినప్పుడు, నలుగు జరిగినప్పుడు ఈ ఫోటోని కొంచెం గెస్ట్ లుక్ లాగా అట్లాగా పెట్టొచ్చు అనమాట. సో అసలు పర్ఫెక్ట్ అనమాట. పెళ్లి కూతురు సిగ్గుపడుతున్నట్టు జ్యువెలరీ, హెవీ జ్యువెలరీ వేసుకొని ఈ ఫోటో పెడితే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నేను దీని తర్వాత అట్లానే యూస్ చేద్దాం అనుకుంటున్నాను అట్లాంటి ఫంక్షన్ కోసం. సో ఇక్కడ నేను ఇప్పుడు హెయిర్కి బ్లాక్ వేస్తున్నాను. ఎప్పుడు ఒక్క కోటింగ్తో మాత్రం ఆపొద్దు. నేను యూజ్ చేసే పెయింట్ బ్లాక్ కలర్ యాక్రిలికే వాడుతున్నాను. సో బ్లాక్ 2-3 కోటింగ్స్ వేయాలి. వేసిన తర్వాత షేడింగ్ కోసం మనం బ్రౌన్ కలర్తో జస్ట్ 2 లైన్స్ అట్లా వేయాలి. ఇప్పుడు ఫేస్ స్కిన్ ఉంటుంది కదా, స్కిన్ కలర్ అంటే స్కిన్ అంటే హ్యాండ్స్కి కానీ ఫేస్కి కానీ నెక్ కానీ ఎక్కడైతే స్కిన్ కనిపిస్తుంటుందో దానికి ఇప్పుడు నేను యూస్ చేసే కలర్ని టింట్ అంటారు. యాక్చువల్గా కొంతమంది వైట్ వేస్తారు, కానీ వైట్ కాదనమాట, ఇది టింట్ అంటాము. ఇది లైట్ కలర్లో ఉంటుంది. సో ఇది మొత్తం వేసిన తర్వాత కొంచెం షేడింగ్ వేయాలి. షేడింగ్ వేస్తేనే లుక్ బాగుంటుంది, మొత్తం వైట్గా వేసేయకూడదు. సో ఇది వేసిన తర్వాత షేడింగ్ వేసి బ్లాక్ కలర్లో అవుట్లైన్ వేయాలి. తర్వాత నెయిల్స్కి వచ్చి రెడ్ కలర్ వేయాలి. తర్వాత లిప్స్కి వచ్చేటప్పటికి కూడా రెడ్ కలర్ వేయాలి. సో ఇంకా ఫ్లవర్స్ వచ్చేటప్పటికి వైట్ గ్రీన్ వేయాలి. సో ఇవన్నీ వేసిన తర్వాత దీని అవుట్లుక్ ఎట్లా ఉంటుంది అనేది మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ ఆర్ట్ వేయడం అంటే అంత ఈజీ అయితే కాదు. నాకైతే ఇది చాలా రోజులు పట్టింది ఆర్ట్ వేయడానికి. ఆర్ట్ వేసేటప్పుడు కొద్దిగా కూడా కాంప్రమైజ్ కానమాట. దీంట్లో నాకు బాగా అనిపించాలి, లేదంటే ఇంకేమన్నా దీనికి యాడ్ చేద్దామా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు అందుకని నేను బ్యాక్గ్రౌండ్ కూడా ఇంకా కంప్లీట్ చేయలేదు. బ్యాక్గ్రౌండ్ ఇంకేమన్నా వేద్దామని ఆలోచిస్తున్నాను. సో ఓన్లీ నాకు ఆ అమ్మాయి ఈ డయాగ్రామ్ ఒకటి కంప్లీట్ అయ్యింది, మీకు షేర్ చేసేసాను. సో ఏ ఆర్ట్ వర్క్ అయినా మెటీరియల్ తెప్పించుకోండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏ మెటీరియల్ కావాలన్నా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అయితే అడగండి, నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, మీరు ట్రై చేయండి ఇంట్లో. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వర్క్ అనమాట. ఓన్లీ పెయింట్స్ స్టోన్సే యూస్ చేసాం మనం దీంట్లో, ఇంకా ఏ క్లే కానీ ఏమి యూస్ చేయలేదు. క్లే కూడా వాడుకోవచ్చు, కానీ నేను డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. కొంతమంది క్లేతో ట్రై చేశారు ఇట్లా, నాకు క్లే కంటే పెయింట్తోనే బాగుంటుంది అనిపించింది, అందుకనే నేను ఇట్లా పెయింట్తోనే ట్రై చేస్తున్నాను. సో బ్రష్ అయితే చాలా సన్న బ్రష్ తీసుకోవాలి. ఇది 00, 000 ఉంటుంది అనమాట, నంబర్లు ఉంటాయి బ్రష్లకి. చాలామంది పెయింట్ వేసే వాళ్ళు అయితే స్కిప్ చేసేయండి. పెయింట్ తెలీదు, మేము బిగినర్స్ అనుకునే వాళ్ళకే చెప్తా ఉన్నాను నేను.
సో మనం చిన్న చిన్న ఇట్లా మైన్యూట్ పార్ట్స్ అంతా వేసేటప్పుడు బ్రష్ బాగా పెద్దదిగా ఉంటే 4 నెంబర్ బ్రష్ ఉంటే వేయలేం కదా. సో మనకి పెయింట్ పక్కన పోకుండా ఉండాలంటే బ్రష్ చిన్నది ఉండాలి కదా. సో వాటికి నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్ వచ్చి 0000000 అట్లా ఉంటుంది. అంటే 000 అంటే చాలా సన్నగా ఉంటుంది అనమాట బ్రష్. అట్లా సన్నగా ఉంటేనే మనం అవుట్లైన్ వేయగలుగుతాము. ఇక్కడ నేను లిప్స్కి రెడ్ వేసాను కదా, కానీ నాకు అమ్మాయి ఇంకా స్మైల్ ఇచ్చినట్టు అనిపించలేదు. దానికోసం నేను లాస్ట్లో ఇంకొంచెం ఆ స్మైల్ని ఎలివేట్ చేశాను. మీరు లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది. సో ఇప్పుడు నెయిల్ పాలిష్ అవి వేస్తూ ఉన్నాను. బ్లౌజ్కి రెడ్ కలర్ వేసి కొంచెం గోల్డ్తో డిజైన్ వేశాను. శారీ వచ్చి గ్రీన్ కలర్ వేసాను అనమాట. సో మనం టింట్ కలర్ వేసి స్కిన్ కలర్ వేసిన తర్వాత ఫేస్ చాలా ఎలిగెంట్గా కనిపిస్తూ ఉంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ నేను ఏవైతే వేసానో అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. కంపల్సరీ కామెంట్స్లో ఒకసారి చెప్పండి ఆర్ట్ వర్క్ ఎట్లా ఉందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇట్లాంటివి ఆర్ట్ వర్క్స్ అన్నీ. సో ఏదన్నా సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ కానీ ఏదైనా మీకు నేర్చుకోవాలి, పర్ఫెక్ట్గా నేర్చుకోవాలన్నా కూడా కామెంట్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఆల్రెడీ నేను షేర్ చేసిన అన్ని పాత బ్యాంగిల్స్ అనమాట. అయితే ఇప్పుడు కొత్తవి డిజైన్స్ వస్తున్నాయి కదా, కానీ పాత డిజైన్స్ అయితే చాలా హెవీ డిజైన్స్. ఇప్పుడైతే మొత్తం కుందన్స్తో పెట్టేస్తున్నారు. సో వాటికి ఏం గమ్ వాడాలి, థ్రెడ్ ఎట్లా చుట్టాలి, ఇట్లాంటివన్నీ ఆ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. సో ఇప్పుడు నేను అవుట్లైన్ తీస్తున్నాను. చూసారా, షేడింగ్ వేశాను. సో కనురెప్పలకి కూడా నేను అక్కడ షేడింగ్ లాగాను, చూసారా. సో షేడింగ్ అనేది కంపల్సరీ అనమాట. ఇది బ్రౌన్ కలర్తో లైట్గా షేడింగ్ లాగాలి. తర్వాత నేను కనురెప్పలు కూడా వేశాను బ్లాక్ కలర్తో. వీడియో లాస్ట్లో మీకు కనిపిస్తుంది నేను వేసింది. కనురెప్పలు కొంచెం కళ్ళు వాల్చినట్టుంది కదా, సో అవంతా వేశాను. ఇప్పుడు నేను బ్లాక్తో అవుట్లైనర్ ఇస్తూ ఉన్నాను. సో శారీ బ్లౌజు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి మీరు కూడా. ఇంకా డిఫరెంట్ ఆర్ట్స్ అన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఆల్రెడీ మైసూర్ ఆర్ట్ వర్క్ ఒకటి కంప్లీట్ అయింది నాది. సో తంజావూరు ఆర్ట్ వర్క్ ఇంకా స్టార్ట్ చేయాలి నేను. సో నేను వేసినవి ఒక్కొక్కటి మీకు చూపిస్తూ ఉన్నాను. సో ఫైనల్ లుక్ పాపడి బిళ్ళ హెయిర్ చూసారా. సో ఫైనల్ లుక్ చూపిస్తున్నాను మీకు. సో ఎలా ఉందో మీరే కామెంట్లో చెప్పాలి. ఇదైతే నేను చాలా కష్టపడి చేశాను. ఒక 1 వీక్ పట్టింది నా వర్క్ చూసుకుంటూ ఇది చేయడము. నా వీడియోలో ఎక్కువగా కుకింగ్, గార్డెనింగ్, ఇట్లా ఆర్ట్ వర్క్ నాకు తెలిసినవన్నీ నేను షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.